హాయ్ నమస్తే. ఇప్పుడు నేను ఒక మోస్ట్ కామన్ సిమ్టమ్ ఫీమేల్స్‌లో అదేంటంటే బ్లీడింగ్ పీవీ. అంటే ఋతుస్రావం పీరియడ్స్ నెల నెల వచ్చే పీరియడ్స్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం. అయితే వాళ్ళకు ఎక్కువ రోజులన్నా అవుతది. ఎక్సెసివ్ బ్లీడింగ్ అంటే మోర్ దాన్ 3, 4 ప్యాడ్స్ పర్ డే ఉంటది. లేకపోతే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ తొందరగా రావడం, లేట్‌గా రావడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, కొన్నిసార్లు భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం. ఇట్లాంటివి అంటే పాప ప్యూబర్టీ నుంచి పోస్ట్ మెనోపాజ్ కొందరికి మెనోపాజ్ తర్వాత కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి. దీని గురించి మాట్లాడతాను. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మాట్లాడే బ్లీడింగ్ ఏంటంటే పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు దాదాపు 2 to 8 ఇయర్స్ నుంచి అది పెరిమెనోపాజ్ పీరియడ్ అంటాం. సో ఆ పెరిమెనోపాజ్ పీరియడ్లో హార్మోన్స్ అవకతవకలు కావచ్చు, లేకపోతే కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ బ్లీడింగ్కి కారణాలు అవుతాయి అవి. సో అవేంటేంటి కారణాలు ఇప్పుడు నేను చెప్పేది మెయిన్గా దాదాపు అవే కారణాలు ఉంటాయి చిన్నప్పటి నుంచి తర్వాత వరకు. కొన్ని ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ ఏజ్ గ్రూప్లో అంటే అరౌండ్ 40 ఇయర్స్ అండ్ అబోవ్ నుంచి ఉండే కారణాలు మెయిన్గా ఏంటి, ఫైబ్రాయిడ్స్ లేకపోతే అడినోమయోసిస్ అంటాం, అంటే గర్భసంచి పెద్దగా అవ్వడం, వాపు రావడం. ఫైబ్రాయిడ్స్ అంటే కంతులు. అండ్ పాలిప్స్ యూట్రస్ లోపల కొందరికి ఇదంతా గర్భాశయం. సో ఇవి ఫైబ్రాయిడ్స్, లేకపోతే పాలిప్స్ ఉంటాయి, లేకపోతే ఇది మొత్తం పెద్దగా అవ్వడము, ఆర్ సర్వైకల్ క్యాన్సర్ ఇక్కడ క్యాన్సర్ రావడం, లేకపోతే ఎండోమెట్రియంలో క్యాన్సర్ రావడం. కొన్నిసార్లు ఈవెన్ ఒవేరియన్ ట్యూమర్స్ అంటే ఒవేరియన్ క్యాన్సర్స్లో కూడా బ్లీడింగ్ అనేది రావచ్చు. ఇంకా కొన్నిసార్లు ఆ మధ్యలో ఎక్కువ చూసేది మేబీ అబౌట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఫర్గాటెన్ ఐయుసిడీస్, అంటే వాళ్ళకి ఎప్పుడైతే బేబీ డెలివరీ అయిన తర్వాత వెంటనే కాపర్ టీ వేసేవాళ్ళు అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ సరిగా లేదు, వాళ్ళకి తెలియక రాకపోయేది. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుందంటే చూస్తే అందులో కాపర్ టీస్ కూడా ఉండేది. అండ్ కొన్నిసార్లు మెడికల్ కండిషన్స్ అంటే థైరాయిడ్ హార్మోన్ సఫిషియెంట్గా ఇనఫ్గా సరిపడలేకపోతే కూడా ఇట్లాంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా కొంతమందికి రక్తం గడ్డగట్టే దాంట్లో కోఆగులేషన్ డిజార్డర్స్ అంటాము, అవి మెడికల్ ప్రాబ్లమ్స్. మరి పెరిమెనోపాజ్లా ఇట్లా బ్లీడింగ్ అవుతుందిలే అని వదిలేద్దామా? కాదు. ఎందుకంటే అవి యాక్చువల్లీ 95% ఆఫ్ ద టైమ్స్ భయపడాల్సిన కారణాలు కాదు. ఫైబ్రాయిడ్ కానీ, పాలిప్ కానీ, అడ్నోమైసిస్ కానీ ఇవన్నీ ట్రీటబుల్ కండిషన్స్. అయితే అసలే అవసరం లేదు వాటిని డిస్టర్బ్ చేసేది, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఆర్ మిరీనా లాంటిది ఉంది, లేకపోతే హిస్టెక్టమీస్ విచ్ ఈజ్ నాట్ కంబర్సమ్, అంత భయమైంది కాదు, అక్కడికి ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎవరో కొందరికి 5-10% ఆఫ్ ద టైమ్స్ దాంట్లో క్యాన్సర్స్ ఉండొచ్చు. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉండొచ్చు, ఒవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా, ఎక్కువైనా, మధ్య మధ్యలో బ్లీడింగ్ అయినా ఇట్లాంటి వాళ్ళు తప్పకుండా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు థరోగా మీ జనరల్ ఎగ్జామినేషన్ చేసి, పెల్విక్ అంటే లోపటి ఎగ్జామ్ చేసి, ఆ తర్వాత స్కాన్ కూడా చేసి, ముఖ్యంగా ట్రాన్స్‌వెజైనల్ స్కాన్ అనేది ముఖ్యము. సో ట్రాన్స్‌వెజైనల్ స్కాన్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది చూస్తారు. సో ఈ ఫైబ్రాయిడ్స్, అడ్నోమైసిసే కాక ఎండోమెట్రియం ఏమన్నా మందం ఎక్కువ ఉందా, యూజువల్గా లావు ఉన్న వాళ్ళైనా, డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, ఆల్రెడీ పీసీఓ తోటి చిన్నప్పుడు బాధ ఉన్నా, సో వీళ్ళకి ఈ బట్టే పొర చాలా థిక్నెస్ ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే 10-14 మిల్లీమీటర్స్ అట్లా ఉందో, ఆర్ మెనోపాజ్ దాటినాక 4 మిల్లీమీటర్స్ దాటి ఉన్నా వీళ్ళందరికీ చాలా కేర్ఫుల్గా థరోగా ఇవాల్యుయేట్ చేసేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది 95% ఆఫ్ ద టైమ్స్ ఇది పెద్ద భయం లేదు అన్నది చెప్తున్నాము. కానీ కారణం అయితే కనుక్కోవాల్సింది ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే కారణం ఉందో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్లకు రక్తహీనత ఉండదు. అంటే అనీమియా అంటే రక్తం బాగా పోయి బ్లడ్ అనేది పర్సంటేజ్ తగ్గిపోయి వాళ్ళకు వీక్నెస్, చెమటలు రావడము, సో పని మీద శ్రద్ధ ఉండకపోవడం, ఫోకస్ ఉండకపోవడం, మతిమరుపులు ఉండడం. ఫస్ట్ ఎనర్జీ, ఎంథ్యూజియాజం లేకపోతే ఆ రోజంతా వేస్ట్ అయిపోయినట్టే మనిషికి. అట్లా కొందరు నెలలు, సంవత్సరాలు కూడా గడిపిన వాళ్ళు ఉంటారు.
ఎందుకంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు "ఏం గాదు, ఇది మెనోపాజ్ వస్తుంది గదా! నీకు అంతే ఉంటది. ఏం భయపడకు" అని వాళ్ళు వీళ్ళు చెప్తే అది వినేవాళ్ళుంటారు. సో, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరికైతే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయో తప్పకుండా గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ కండి. అండ్ ఇంకా ఎవరికైతే క్యాన్సర్స్ అనేది డిటెక్ట్ అవుతాయో వాళ్ళకు ఎంత అర్లీగా డిటెక్ట్ అయితే అంత హెల్తీ లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇటు అనీమియా రాకుండా, ఇటు క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే ముందే కనుక్కోవడానికి ఎప్పుడైతే మీకు ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉంటదో తప్పకుండా మీ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళండి. హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.